అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొంచెం మాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూసేద్దామండి. ఇంకా నాకు తగిలిన ఈ షాక్ వల్ల అయితే బుద్ధి వచ్చిందండి. ఏదో ఒకటి ఎవరో ఒకరు నేర్పించుకున్నా మనమే సరిదిద్దుకోవాలి. నా జీవితంలో నాకు పెద్ద షాకే తగిలింది. దానివల్ల నా జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. తినడానికి తిండి కూడా లేని సిచ్యువేషన్ అయితే వెళ్ళిపోయాము. అందుకే ఎవరిని కూడా నమ్మకూడదు. అలా నమ్మినందుకే మమ్మల్ని చాలా దారుణంగా అయితే మోసం చేశారు. మా ఆస్తి మొత్తం లాక్కొని మమ్మల్ని బయటికి నెట్టేశారండి. ఎవరో కాదు, మా నాన్న వాళ్ళ అన్నయ్య, మా పెదనాన్న. మా నాన్నని మమ్మల్ని బెదిరించి, మమ్మల్ని కొట్టి, మా మీద కేసులు అయితే పెట్టేసేసి మా ఆస్తి మొత్తం లాక్కొని మమ్మల్ని అయితే బయటికి నెట్టేశారండి. ఇంకా మా నాన్నకి కూడా ఎవరు మగపిల్లలు అయితే లేరు. అందరూ కూడా ఆడపిల్లలే. ఇంకా అందువల్ల ఇంకా అందరూ ఆడపిల్లలే కదా, నువ్వేం చేస్తావు అన్నట్టుగా మమ్మల్ని చాలా దారుణంగా అయితే మోసం చేశారు. అందుకే బంధువుల్ని ఎవరిని కూడా నమ్మకూడదు అంటారు. ఇంక ఈ రోజుల్లో అన్నదమ్ముల బంధాలు అనేవి ఎక్కడ ఉన్నాయండి? అసలు ఒకరు బతికితే ఒకరు ఓర్చుకోలేరు కదా. దానివల్ల మా నాన్న అయితే పాపం చాలా ఇబ్బంది అయితే పడ్డారండి. అంతే, ఆస్తి కోసం ఎంతటి దారుణంగానైనా తెగిస్తారు. ఎవరికైనా చెప్పినా కూడా అందరూ వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంకా మా వైపు మేమందరం ఆడపిల్లలమే కదా, ఏం చేస్తారులే వీళ్ళు అన్నట్లుగానే అందరూ కూడా వాళ్ళ వైపే మాట్లాడేవారు. దానివల్ల ఇంకా మా నాన్న అయితే అదే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఎలాగా, ఏం చేయాలి, ఏంటి అనేది కూడా ఆలోచించేవాళ్ళు. ఇంకా మా నాన్నకి మేమైతే 7 ఆడపిల్లలు. పాపం మా గురించి అయితే మా నాన్న అయితే చాలా ఇబ్బంది పడ్డారండి. అసలు ఎంత బాధపడ్డాడు. అసలు ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అనేసి చాలా బాధపడి, తనలో తనే మనోయాది పెట్టుకొని బాధపడి, తన ఆరోగ్యం అయితే రోజు రోజుకి క్షీణించిపోయేది. అసలు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు మా నాన్న అయితే. దానివల్ల చాలా బాధపడేవాడు, సరిగ్గా తినకుండా కూడా. ఇంకా అలా బాధపడేసి చిన్నప్పటి నుంచి కూడా అసలు తినడానికి చేతిలో రూపాయి లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. ఇంకా అలానే బాధపడి కూడా ఇంకా చివరికైతే చూపించుకోవడానికి కూడా డబ్బులు లేక మా నాన్నగారు అయితే చనిపోయారండి. అందుకే జీవితంలో కూడా ఎవరిని నమ్మకూడదు. అయిన వాళ్ళని అయితే అసలే నమ్మకూడదండి. నుండి మోసం చేస్తారు, ఎంతటికైనా తెగిస్తారు. ఒకరు బతికితే ఒకరు ఓర్చుకోలేరు కదా. ఏంటో అసలు జీవితం ఏంటో అలా అయిపోతుంది. కాలం ఎటు వెళ్ళిపోతుంది కూడా అర్థం కావడం లేదు. ఎందుకని అసలు సొంత అన్నదమ్ములై ఉండి కూడా ఎందుకని అలాగా అసలు చేస్తారు అర్థం కాదు. ఏంటోనండి అసలు నిజంగాన ఒక్కొక్కరిని చూస్తే చాలా కోపం అయితే వస్తూ ఉంటుంది. ఇంకా మాకైతే జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగిలాయి నిజంగాన. అప్పుడు మాకు అనిపించేది, మాకు కూడా మా నాన్నకు కూడా ఒక మగపిల్లాడు అంటూ ఉంటే ఈరోజు తను కూడా కొంచెం ధైర్యంగా ఉండేవాడు కదా అని అనిపించేది. అందరినీ ఆడపిల్లని పెట్టుకొని ఆయన మాత్రం ఏం చేస్తాడండి? అన్నదమ్ముళ్ళు అంటే ఈ రోజుల్లో అలానే ఉన్నారు. అయిన వాళ్ళనైతే అస్సలు నమ్మకూడదు. బయట వాళ్ళనైనా నమ్మి ₹1 ఇవ్వచ్చులే, కానీ అయిన వాళ్ళనైతే అస్సలు నమ్మకూడదు. అలా నమ్మినందుకే మమ్మల్ని ఈరోజు ఇంత దారుణంగా మోసం చేసి మమ్మల్ని ఈ స్థితికి అయితే తీసుకొచ్చారు. ఇంకా మా అమ్మ కూడా పాపం చాలా బాధపడుతుంది. ఇంకా చివరికైతే చనిపోయారండి. మేమందరం కూడా అనాథలం అయిపోయాం. మాకంటూ ఇంటికి పెద్ద దిక్కు అనేది లేకుండా పోయింది. ఎప్పుడన్నా పుట్టింటికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం అయితే లేకుండా పోయిందండి. ఏంటో అసలు తల్లిదండ్రులు లేకపోతే ఎంత విలువ తక్కువగా చూస్తారో ఇంక ఇప్పుడు మాకైతే అర్థమవుతుంది. నిజంగానే ఎవరికి రాకూడదు ఇలాంటి పరిస్థితి జీవితంలో కూడా. ఏం చేస్తామండి, ఇంకా అలా అయిపోయింది. ఇంకా నిజంగాన ఇంత దారుణంగా అయిపోతుందని మేము అనుకోలేదు. నిజంగాన తల్లిదండ్రులు ఉంటే మనకి కొండంత భరోసాగా ఉంటుంది. వెనక ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఇంకా మా నాన్న, మా అమ్మ ఉన్నారులే అన్నట్లు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా ఇంకా తల్లిదండ్రులు లేకపోతే ఇంకా ఏముంటుందండి ధైర్యము? ఏదైనా బాధ వచ్చినా కూడా చెప్పుకోవడానికి ఎవరు ఉండరు కదా. ఎవరితోనైనా చెప్పుకున్నా కూడా వాళ్ళే మనల్ని చులకనగా చూస్తారు. చూడు వాళ్ళు అలా అంట, ఇలా అంట అనేసి చండాలంగా అయితే మాట్లాడుకుంటారు. హేళన చేసి వీళ్ళు తక్కువగా చూస్తారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇంకా తప్పదండి. ఇంకా అలానే నెట్టుకుంటూ రావాలి.
చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఉదయాన్నే లేచేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేసేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి కదా, ఇంకా అందుకనేసి ఇంకా ఉదయాన్నే మామిడికాయ పులిహోర అయితే చేసేస్తా ఉన్నాను. కొంచెం అన్నం వండేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసి ఇంకా పోపులో కొంచెం శనగిత్తనాలు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి అవి వేగిన తర్వాత కొంచెం మామిడి తురుము అయితే వేసేసి ఇంకా పులిహోర అయితే చేసేసాను. ఫైనల్గా పులిహోర అయితే కలిపేసాను, రెడీ అయిపోయింది. ఇంకా పులిహోర చేసేసిన తర్వాత ఇంకా మా పిల్లల్ని అయితే లేపి రెడీ చేయాలి. టైం అయిపోతూ ఉంది కదా, స్పీడ్గా అనేసి వేద్దామని అనుకున్నాను. ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా వంట రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ బొట్టు మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంక ఇల్లు కూడా ఊడ్చేసేసి ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఏంటో రోజు మాప్ పెట్టినా కూడా చాలా దుమ్ము అయితే వస్తుందండి. అసలు సన్నని దుమ్ము వస్తుంది. అలానే రోజు డైలీ ప్రతిరోజు కూడా మాప్ అయితే పెట్టేస్తాను. అలా పెడితేనే ఇల్లు బాగా నీట్గా ఉంటుంది. ఇంక ఇల్లు అయితే మాప్ అయితే పెట్టేశాను. ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత ఇంక ఇంటి ముందు కూడా నీట్గా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నా. చాక్పీస్తో పెడితే అస్సలు కనిపించదండి సరిగ్గాన. అలా అని ముగ్గుతో పెట్టేస్తే బాగుంటుంది, కానీ తొక్కేస్తూ ఉంటారు ఊరికి అటు ఇటు. ఇంకా ఆ ముగ్గే తొక్కేసి వచ్చి ఇంటి నిండా తొక్కేస్తూ ఉంటారు. ఇంకా అందుకని ఇంకా ఈరోజు ఇంకా చాక్పీస్తో అయితే పెట్టేస్తున్నాను. ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేశాను. నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టానండి. పెద్ద ముగ్గులు పెట్టుకోవడానికి కూడా ఉండదు, అలాగని ప్లేస్ తక్కువగా ఉంది కదా. ఇంకా ముగ్గు పెట్టేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ సామాన్లన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా పూజ గది మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కిందకి వెళ్ళి పువ్వులు అయితే తీసుకొచ్చేసాను. మందారంలో కొంచెం వేరే పూలు, తెల్ల పూలు ఉంటే అవి కూడా తీసుకొచ్చేసి పెట్టేస్తున్నాను. ఇంకా చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి నేను. నా పూజ గదిలో పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే చేసుకుంటాను, చాలా సింపుల్గాన. ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా బాబా కూడా పువ్వులు అయితే పెట్టేస్తూ ఉన్నాను. పువ్వులు పెట్టేసిన తర్వాత ఇంకా దీపం అయితే పెట్టేసేయాలి పూజ గదిలోన. ఉదయాన్నే ఇంట్లో దీపం పెట్టుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో. అందుకని ఇంకా నేనైతే ప్రతిరోజు ఉదయం దీపం అయితే పెట్టేస్తాను. లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనంతా చేసేసుకొని దీపం పెట్టేస్తాను. ఇంకా అలా పెట్టేస్తే ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉదయాన్నే దీపం పెట్టేస్తే ఇంట్లో మనసు ప్రశాంతంగా, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మనకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా అందుకనేసి ఇంకా ఉదయాన్నే డైలీ కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం అయితే పెట్టేస్తాను. ఇంకా నైవేద్యాలు అయితే ఏం చేయంలే, కానీ ఇంకా ఇంట్లో ఉన్నవి దేవుడి కోసం సపరేట్గా తీసుకొస్తాము. పటికి బెల్లం ముక్కలు, కొంచెం కాయలు, ఏమైనా అలాగ నైవేద్యాలు ఉంటే అవే పెట్టేస్తాను. ఇంకా శుక్రవారం, మంగళవారం వస్తే ఏదో ఒకటి నైవేద్యం అయితే చేసి పెట్టేస్తానులే, కానీ ఇంకా మిగతా రోజుల్లో అయితే మా ఇంట్లో ఉన్నవే పెట్టేస్తాను. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా పూజ అయితే అయిపోయింది. పూజ చేసేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వెళ్ళి ఇంకా మళ్ళీ పాలైతే వేడి చేస్తూ ఉన్నా మా పిల్లలకి. ఇంకా మా గౌతమ్ని అయితే లేపాలి. మా పాప అయితే నిహేష్కి 9 గంటలకులే, కానీ మా గౌతమ్కి అయితే స్కూలు 8కి. ఇంకా అందుకనేసి ఇంకా తన కోసం పాలు అయితే వేడి చేసేద్దాంలోని ఇంకా ఒక స్టవ్ మీద అయితే పాలు పెట్టాను. ఇంకా ఒక దాని మీద అయితే ఇంకా దోశల్లాగా చిన్న చిన్న ఊతప్పల్లాగా వేసేద్దాంలే అనేసి ఇంకా చిన్నవి అయితే వేసేస్తున్నాను ఊతప్పల్లాగాన. ఎక్కువ మా పిల్లలు దోశ తింటారండి, అందుకని ఇంకా ఎక్కువ కూడా అదే చేస్తూ ఉంటాను ఎక్కువ. ఒక టిఫిన్ అయితే పెట్టేయాలి. ఇంకా పిల్లలకైతే కనుక ఇంకా దోశలు అయితే వేసాను. వేసేసిన తర్వాత చూడండి, చెయ్యి అయితే చూడండి ఎలా కాలిపోయిందో. అసలు ఉదయం కూడా కట్ చేస్తున్నప్పుడు కాలిపోయింది. మర్చిపోయి స్టవ్ మీద పాలు పొంగిపోతే నేను మర్చిపోయి చెయ్యి అయితే పెట్టేశాను. ఇంకా అందువల్ల చెయ్యి అయితే అలాగా కాలిపోయింది. ఇంకా పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్స్లో అయితే రెడీ చేసేస్తూ ఉన్నా. ఇంకా పులిహోర అయితే పెట్టేశాను. ఇంకా మా బాబుకి ఒక బాక్స్లో పెరుగన్నం అయితే పెడుతున్నాను. ఇంకా అది కొంచెం ఇది కొంచెం పెట్టేద్దాంలే అనేసి
అది కొంచెం ఇది కొంచెం పెడితేనే తినేసి వస్తారండి. ఇంకా అచ్చం కూరన్నమే పెడితే అస్సలు తినకుండా ఖాళీ బాక్స్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా అందుకనేసి ఇంకా కొంచెం పులిహోర కొంచెం పెరుగన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా పాపకైతే కొంచెము పులిహోరే పెట్టేస్తాను, ఎందుకంటే తను 2 గంటలకి వచ్చేస్తుంది కదా. మా బాబు అయితే 4 వరకు ఉంటాడు. అందుకనేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తూ ఉన్నా. స్నాక్స్ రోజు పెడతానండి. ఏ ఒకటి ముందు రోజు చేసినవి ఉంటాయి కదా, ఇంకా అవి పెట్టేస్తాను వాళ్ళకి స్నాక్స్. ఏ ఒకటి పెట్టాలి, లేకపోతే ఇంకా వాళ్ళు ఉదయాన్నే సరిగ్గా తినక హడావుడిగా వెళ్తారు కదా, ఆకలేస్తుంది పిల్లలకి. అందుకనేసి ఇంకా స్నాక్స్ అయితే ఏ ఒకటి చేసి పెడతాము. అలా అని బయట ఫుడ్ ఏం పెట్టమండి, ఇంకా ఏదో ఒకటి ఇంట్లో చేసినవే పెట్టేస్తాము పిల్లలకి. ఇంకా పిల్లలకి బాక్స్లు అయితే కట్టాలి. ఇంకా చెయ్యి చూడండి, ఇంకా మా బాబు అడుగుతున్నాడు ఏమైంది మమ్మీ చెయ్యి అని అంటే ఇంకా మా బాబు అయితే చూపిస్తున్నాను, చెయ్యి చూడు ఎలా కాలిపోయిందో అనేసి. ఇంకా చెయ్యి చాలా నొప్పి వస్తుందండి. ఇంకైనా తప్పదు కదా, ఇంట్లో పని చేసుకోవాలి. ఎంత బాగున్నా బాగోలేకపోయినా, లేచినా లేకపోయినా ఇంట్లో పని అయితే తప్పదు కదా. ఇంకా అలాగా లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తూ ఉన్నాను. ఎవరి బాక్స్లో వాళ్ళ బ్యాగుల్లో పెట్టేస్తే ఇంకా నాకు కూడా హడావుడైతే లేకుండా పోతుంది. ఇంక ఇప్పుడు పెట్టకపోతే తర్వాత ఇంకా మళ్ళీ మర్చిపోతాము హడావుడిలో. ఇంకా అందుకనేసి ఇంకా లంచ్ బాక్స్లు అయితే కట్టేసాను. ఇంకా లంచ్ బాక్స్లు కట్టేసిన తర్వాత ఇంకా పెసర్లు ఉన్నాయి, కొంచెం నానబెట్టేసేసి మొక్క కడదాంలే పెసర మొక్కలు అనేసి ఇంకా పెసర్లు అయితే మొత్తం చెరగాలండి చాట్లో పోసి. ఇంక ఇంటి దగ్గర నుంచి వచ్చిన పెసలు కదా, ఇంకా అందులో కొంచెం మట్టి గడ్డలు, కొంచెం పుల్లలు అవన్నీ రాళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇంకా అందుకని అవన్నీ కూడా ఇంకా బాగా చెరగాలి. చెరిగేసి బాగా మట్టి గడ్డలు అవేమీ లేకుండా బాగా నీట్గా అన్నీ ఏరేసి నానబెట్టేసుకుంటే ఇంకా మనకు కూడా నీట్గా ఉంటుంది కదా అనేసి ఇంకా మొత్తం కూడా ఏరిపెట్టేస్తూ ఉన్నాను. ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చున్న డబ్బాలో కూడా మొత్తం ఏరేయాలండి. అది అంటే ఇంకా అలాగ అలా పొలంలో పండిని ఇంకా అలా తెచ్చేసుకున్నాము. ఇంకా వాటిని అందువల్ల ఇంకా అవన్నీ ఉండిపోయాయి రాళ్ళు. ఇంకా అందుకనేసి ఇంకా అవన్నీ కూడా ఇంకా కడిగి నానబెట్టేస్తాను. ఒక 5-6 గంటలు నానిపోతే ఇంకా తర్వాత మొక్క అయితే కట్టొచ్చులే అనేసి ఇంకా అలాగా నానబెట్టేసాను. మొత్తం పెసర్లన్నీ కూడా బాగా 1-2 సార్లు కడిగామంటే ఇంకా అందులో ఉన్న మట్టి పుల్లలన్నీ కూడా పైన వాటర్లో తేలుతుంటాయి కదా, ఇంకా అవన్నీ పంపేసేస్తే ఉన్న పెసర్లు బాగా నీట్గా నానిపోతాయి. అందుకనేసి ఇంకా 2-3 సార్లు వాష్ అయితే చేసేస్తే నీట్గా మంచిగా క్లీన్ అయిపోతాయని వాష్ అయితే చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా పిల్లలకి డోనట్స్ అయితే చేసేద్దాంలే బ్రెడ్తో అనేసి ఇంకా బ్రెడ్తో స్నాక్స్ అయితే చేసేస్తా ఉన్నా. ఇంకా మా బాబు వచ్చే టైం అయిపోయింది కదా, అందుకని ఇంక ఈవినింగ్ స్నాక్స్ చేసేద్దాంలే అనేసి ఇంకా డోనట్స్ అయితే చేసేస్తా ఉన్నా. ఇంక ఇంట్లో బ్రెడ్ ఉంటే ఇంకా బ్రెడ్ని మెత్తగా నలిపి కొంచెం వాటర్ అయితే పోసేసేసి ఇంకా కొంచెం గట్టిగానైతే కలుపుకున్నాను, అంటే మన చేతికి అంటుకోకుండా అయితే కలుపుకున్నాను. ఇంకో కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద కళాయిలో ఆయిల్ అయితే వేసేసి ఇంకా చిన్నవి డోనట్స్ అయితే చేసాను. కొంచెం ఉండలుగా చేసేసి డోనట్ లాగా అయితే చేసేసి వేసాను చిన్నవి. ఇంకా అలా చిన్నవి అయితే చేసి పెట్టేశాను. మామూలుగా అయితే పెద్దవి చేస్తారు కదా బయట, ఇంకా నేనైతే చిన్నవి చేసేద్దాంలే అనేసి ఇంకా చాలా చిన్నగా అయితే చేసాను. ఇంకా అవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. అవన్నీ కూడా అలా వేగితేనే చాలా మంచిగా ఉంటాయి. కొంచెమే చేశానులేండి పిల్లలకి అనేసి కొంచెం బ్రెడ్ ఉంటే ఇంకా పిల్లల వరకే చేశాను. ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా అనేసి ఇంకా మాకున్నా లేకపోయినా మేము ఏదో ఒకటి సర్ది తీసుకుంటాం, కానీ పిల్లలు ఆకలికి అయితే ఉండలేరు కదా అనేసి ఇంకా పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. బాగా ఉడికిపోయాయండి, బాగా ఇంకా రెడీ అయిపోయాయి. బాగా రెడీ అయిపోయాయి. ఇంకా అవన్నీ తీసి ఒక బౌల్లో అయితే వేసేసాను.
ఇంకా అవన్నీ తీసి ఒక బౌన్లో వేసేసిన తర్వాత ఇంట్లో చాక్లెట్ సిరప్ అయితే ఉంది కొంచెము, ఇంకా అందుకనేసి ఇంకా అందులో అయితే ముంచేసి పెట్టేశాను. ఇంకా అలా పెట్టేస్తే ఏంటంటే కొంచెం సేపటికి గట్టిగా అయిపోతాయి కదా, ఇంకా అందుకని అలా పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా ఉదయం పెసర్లు అయితే నానబెట్టేశాను కదా, ఇంకా 6 గంటలు దాటిపోయింది. ఇంకా బాగా నానిపోయాయి ఈ పెసర్లు కూడా. అందుకనేసి ముందు వాటిని అయితే వడేస్తున్నాను. చిల్లుల గిన్నెలో అయితే వడేసేసి పైన మళ్ళీ నీళ్ళు కూడా వేస్తాను. వేసేసిన తర్వాత వాటర్ అన్నీ బాగా ఒడిచిపోయాయి. వాటర్ అన్నీ బాగా లేకుండా అయిపోయిన తర్వాత ఇంకా ఒక క్లాత్లో అయితే మూట కట్టేస్తూ ఉన్నాను. బాగా మూట కట్టేసేసి దాని మీద అయితే ఒక బరువు పెట్టేస్తే మామూలుగా అయితే మొక్కలు వచ్చేస్తాయి. దాని మీద పల్లెటూరులో అయితే అలా పెట్టేస్తాను. ఇంకా నా దగ్గర అలా బరువు పెట్టడానికి ఏమీ లేదు. ఇంకా అందుకనేసి నేనైతే ఒక గిన్నెలో పెట్టేసేసి దాని మీద ఒక గిన్నె అయితే బోర్లించేసి పెట్టేశాను. బోర్లించి పెట్టేసిన తర్వాత ఇంకా అలా పెట్టేస్తే ఇంకొక నైట్ అంతా ఉండేస్తే తెల్లవారేసరికి మొలకలు వచ్చేస్తాయి కదా. ఇంకా ఈవినింగ్ అయితే సేమియా ఉప్మా చేసేద్దాంలే అనేసి ఇంకా కొంచెం ముందుగా అయితే కళాయిలో కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇంక సేమియా అయితే వేయించేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ మేము ఇదే తినేస్తామండి. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కింద ఇదే తింటాము. ఇంకా మా పిల్లలు అయితే అన్నం వద్దనేసారు. ఇంకా అందుకనేసి ఇంకా ఒకసారి ఇంకా అందరికీ సేమియా చేసేసుకుందాంలే అనేసి ఇంకా ఇంట్లో అందరికీ కూడా సేమియానే చేసేస్తున్నాను. ఇంకా ముందుగా సేమియా అయితే బాగా వేగిపోవాలి నూనెలో. అలా వేగిపోతే చాలా మంచిగా ఉంటాయి. ఇంకా ఫైనల్గా సేమియా అయితే వేగిపోయాయి. ఇంకా వేగిపోయిన తర్వాత స్టవ్ మీద వేరే కడాయి అయితే పెట్టేశాను. దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇంక ఈలోపు మా పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకా చేసేస్తాను ఉండండి బాబు, ఇంక టైం అయిపోతుంది కదా, ఫాస్ట్ చేసేస్తాను ఉండండి, కొంచెంసేపు ఆగండి అనేసి ఇంకా మా పిల్లలకైతే చెప్తా ఉన్నాను. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకా వేడెక్కిన తర్వాత కొంచెము పల్లీలు అయితే వేస్తాను. ఇంకా అవి కూడా కొంచెం వేగిపోవాలి. ఇంక ఈలోపు మా పాప అయితే వచ్చేసి నాకు బిస్కెట్స్ ఇవ్వు అనేసి ఇంకా పట్టుకెళ్ళింది, బిస్కెట్లు తింటానని. ఇంక ఈలోపు పిల్లలు ఆకలికి ఉండరు కదా, కొంచెం తొందరగా చేయాల్సింది. ఇంకా కింద మా పాప ఆడుకుంటూ లేట్ అయిపోయింది పైకి తీసుకొచ్చేసరికి. ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇంకెంత పిలిచినా రారు కదా, ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఆటలే ఉండాలి ఎక్కువగా. పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు కదా, ఇంకా అందుకనేసి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా తను ఆడుకున్నంతసేపు కిందనే ఉండాలి, చిన్నపిల్ల కదా, ఇంకెక్కడన్నా పడుతుందని అలాగా తన కోసం అయితే కిందకి వెళ్తాను. ఆడుకున్నంతసేపు ఉండి పైకి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేస్తాను మా పాపని. మా బాబు అయితే ఒక్కడే ఆడుకుంటాడు కానీ ఇంకా మా బాబు చిన్నపిల్ల కదా, అందుకనేసి ఇంకా అలా లేట్ అయిపోయింది. ఇంకా కొంచెం పల్లీలు అయితే వేగిన తర్వాత జీడిపప్పులు అయితే వేస్తాను. ఇంకా అవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెము పచ్చిశనగపప్పు అయితే వేసాను. అవి కూడా కొంచెం వేగిపోవాలి. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర అయితే వేసాను. ఇంకా జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కొంచెము ఇంకా మొత్తం కూడా పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తాను. ఇంకా అవి కూడా బాగా వేగిపోవాలి. ఇంకా వేగిపోయిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు అయితే వేసేద్దాంలో అనేసి క్యారెట్ ఇంక ఈలోపు వేగుతూ ఉంటాయి అనేసి ఇంకో పక్కన క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెడుతున్నాను. కూరగాయ ముక్కలన్నీ వేసుకొని చేసుకుంటే ఉప్మా అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నేనైతే క్యారెట్ ఉల్లిపాయలే వేస్తాను, ఇంకా ఏం వేయలేదు. మళ్ళీ మా పిల్లలు తింటారు లేదో అనేసి ఇంకా కొంచెం క్యారెట్ ముక్కలు అయితే వేసాను. అవి కూడా బాగా వేగిపోవాలి.
అవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసిన తర్వాత ఇంకా అది సాల్ట్ వేసిన తర్వాత కూడా కొంచెం బాగా వేగాలి. ఇంకా బాగా వేగిపోతే ఏంటంటే ముక్కలు కొంచెం మెత్తపడి బాగా వేగిపోతే పిల్లలు బాగా తినడానికి కూడా ఇష్టపడతారు. ఇంకా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇంకా వాటర్ పోసిన తర్వాత ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో అనేసి ఇంక చెక్ చేసుకొని సరిపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా నీళ్ళు అయితే మరిగిపోవాలి బాగా. ఇంకా నీళ్ళు మరిగిపోతే సేమియా అయితే వేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇంకా నీళ్ళు అయితే మరిగిపోయాయి. ఇంకా సేమియా అయితే వేసేస్తున్నా. ఇది ఎంత పని ఉన్న ఆడవాళ్ళకి ఇంట్లో అయితే తప్పదు కదండి, ఇంకా ఖచ్చితంగా అయితే చేసుకోవాలి కదా. ఇంకా వాటర్ అన్నీ మరిగిపోయిన తర్వాత ఇంకా సేమియా అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా సేమియా వేసిన తర్వాత ఇంకా ఉప్మా అయితే ఉడికిపోతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టేసేస్తే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫైనల్గా అయితే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే పెట్టేసేయాలి. బాగా చాలా 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 పొడి పొడిగా అయితే వచ్చేసింది ఉప్మాను. అలా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఉప్మా అయితే పెట్టేయాలి. ఈ వీడియో కనుక చివరి వరకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.